శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని రామాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి అమ్మవారికి రోజుకొక అలంకరణతో అలంకరించడం జరుగుతుంది. అలాగా ఈనాడు అమ్మవారు మనకి సంతానలక్ష్మి రూపంలో దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. మనకు సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం అని చెప్పినట్లుగా సమస్తానికి కూడా జీవరాశుల కన్నీ కూడా మాతృస్వరూపంగా ఉండేటువంటిది అమ్మవారు. అంతేకాకుండా కూడా వాటన్నిటికీ కూడా ఆ జీవాలన్నిటికీ కూడా చైతన్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుందట అమ్మ. అటువంటి అమ్మవారిని ఆరాధించటం వల్ల కేవలం సత్సంతాన ప్రాప్తే కాకుండా మనకి సంఖ్యాశాస్త్రం ప్రకారం సప్త సంతానాలు అని చెప్పడం జరుగుతోంది. అంటే మనకు పుట్టేటువంటి పుత్రపౌత్రులే కాకుండా అలాగే తను రాసుకున్నటువంటి కావ్యము, వృక్షము మొదలైనటువంటి 7 అన్నీ కూడా సప్త సంతానాలుగా చెప్పబడటం జరుగుతుంది. అటువంటి సప్త సంతానప్రదమైనటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల వాటన్నిటినీ కూడా మనం పొందవచ్చు అని చెప్పవచ్చు. జై శ్రీరామ్.